ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. నీకిలా చెప్తే అర్థం కాదురా, ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. బాధగా ఉందా, నొప్పిగా ఉందా? అరవరా, ఇంకారు. బాధలో తప్ప మీకు తెలుగు గుర్తురాదురా? దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారురా శ్రీకృష్ణదేవరాయలు. ఆ తెలుగులో లెస్ అన్న పదాన్ని మీ ఆంగ్లమున చేర్చి తక్కువ చేసెదరురా, దాన్ని భ్రష్టు పట్టించదరురా. ఇప్పుడు చూడు వీడి బతుకు. నీచ, నికృష్ట, రాష్ట్ర, భ్రష్ట, అంప్రష్ట, కుంకుష్ట, గుంజారి మీద నెలతొక్కుకుంక నీ పిల్ల పిల్లలు పెట్ట నీ పాడే నీ నవరంధ్రాల్లో మైనం కూర. డ్రింక్స్ ప్లీజ్ అన్నాను సార్. రే మీలాంటి వాడి వల్లేరా తెలుగు వాడిపోతుంది, మాడిపోతుంది, రాలిపోతుంది. దయచేసి మందు కొట్టండి అనొచ్చు కదరా. అరే, తాగుబోతులు కూడా తెలుగు మాట్లాడకపోతే ఎలారా? నొప్పిగా ఉందా? ఏంటి సార్ అలా తెలుగులో అడిగితే ఎవరికి అర్థం కాదు సార్. ఒకవేళ అర్థమైనా తాగింది దిగిపోదు సార్. తాగింది దిగిపోతే మళ్ళీ మళ్ళీ తాగుతారు. దానివల్ల నీకేంట నష్టం? మీ మధ్యశాలకే కదరా లాభం. కాస్త అర్థం చేసుకోండి సార్. డ్రింకింగ్ హ్యాబిట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఉంటుంది. ఆ పదాలన్నీ ఇంగ్లీష్ వాళ్ళ వల్ల వస్తాయి. పెగ్గు, క్వార్టర్, హాఫ్, ఫుల్. ఎవడికి చెప్తున్నావురా? తాగుడు మన తెలుగోడి అలవాటి. దేవతలు దాన్ని సురాపానం అంటే, మన పూర్వీకులు దాన్ని సుధాపానం అన్నారు. మరి పెగ్గు మాట ఏంటి సార్? అరే, అది మన ఉగ్గు గిన్నెరా. ఆంగ్లేయుడికి దాన్ని ఉగ్గు అన్నరాక పెగ్గు అన్నాడు. తాగుబోతులందరికీ ఇదేనా హెచ్చరిక? మీరు తాగినా తాగినా తెలుగులోనే మాట్లాడాలి. పావురం, అర బ్రాండీ, నిండు విస్కీ ఇలా ఇలా ఇలాగే అడగండి. మరి రమ్ము, విస్కీ, జిన్ను ఇవన్నీ ఇంగ్లీష్ పదాలే కదా సార్. ఎట్టకారమా? పేర్లు ఏ భాషలో అయినా ఒకటేరా. సార్ భయపడ్డావా? తెలుగు భాషలో ఎవడు తిట్టని కొత్త తిట్టు వరి జాంపిదవే. ఎవరు నువ్వు? సుపరిచితుణ్ణి, తెలుగు భాష ప్రేమికుణ్ణి. ఈ పాట రాసిందెవరు? తెలియదు. ఈ పాట పాడిందెవరు? తెలియదు. నాకు తెలుసు నువ్వేం అడుగుతావో. ఈ పాట ఎవరు పాడారు అని, అంతే కదా? మడోనా డార్లింగ్. మన తెలుగు వాళ్ళు రాసిన పాట, పాడిన పాట గుర్తులేదు, కానీ ఎవరు ఆంగ్లముది గింత గింత గుట్టలేసుకుంది మాత్రం గుర్తున్నదా? నన్ను కట్టేసి మరి ఎందుకు తత్తున్నారు సార్? అబ్బో మళ్ళీ తన్నాడు. సుపరిచితుణ్ణి, తెలుగు భాష ప్రేమికుణ్ణి. నేను ప్రేమికుండే సార్, కానీ నువ్వు ఆంగ్ల భాష ప్రేమికుడివి. ఆ మాత్రం ఇంగ్లీష్ లేకపోతే అమ్మాయిలు పడరు సార్. అయినా మీ మొహం చూసి ఏ అమ్మాయి ప్రేమించుండదు. అసలు మీ మొహం కనపడితే కదా. ప్రేమించాలన్నా, ద్వేషించాలన్నా, తిట్టాలన్నా, పొగడాలన్నా తెలుగులోనే జరగాలి. యు నో ఫ్రమ్ చైల్డ్హుడ్ డేస్. మళ్ళీ 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 ఆంగ్లము సార్. మెత్తగా రోజా పూల మీద పడుకోబెట్టారు, మళ్ళీ తలకి ముళ్ళ కిరీటం ఏంటి సార్? ఈ గులాబీ పూతోనే కదరా అమ్మాయిని పడగొట్టాలని చూసా. మళ్ళీ ఈ పూలన్నీ నాకు ఇస్తే తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి మళ్ళీ పడేస్తాను సార్. చేస్తావురా? నువ్వు శాశ్వతంగా పడుకునేట్టు నేను చేస్తాను.
ఆను ప్రేమికులెవరైనా ప్రేమించేప్పుడు తెలుగులోనే ప్రేమించండి, లేదా నేను. Radhika, did you finish your homework? Yeah. What about you? I also finished my homework. Tomorrow Sunday na, we'll ask for daddy to go to zoo park. Last time we enjoyed a lot. Yeah. Elephants, tigers, lions, tortoise. గులాబీ పువ్వుల్లా ఉన్నారు, బందరు మిఠాయిల్లా ఉన్నారు. పరాయి భాష ఎందుకు నాన్న? చక్కటి తెలుగులో మాట్లాడండి నాన్న. మమ్మీ, డాడీ, గ్రాండ్మా, గ్రాండ్పా. అరే ఎందుకురా? మోకాళ్ళంత లేరు, చెట్టంత మనిషిని చెప్తుంటే పట్టించుకోరేంట్రా? అమ్మా అనండ్రా కమ్మగా ఉంటది, నాన్న అనండ్రా తీయగా ఉంటది, తాత అనండ్రా ముద్దుగా ఉంటది, మామయ్య అనండ్రా మహా ముద్దుగా ఉంటుంది. మావా ఇంకో ఒక్కసారి మామా అనండ్రా. అలాగే మావా. పిలిచింది వాళ్ళ కాదు, నేను. రండి, ఆగండి, నేనే వస్తాను. పిలిచింది ఎవరైనా, పలికింది ఎవరైనా, పిలుపు తెలుగులోనే ఉంది, పలుకు తెలుగులోనే ఉంది. ఎంత కమ్మగా ఉంది. యు ఆర్ అండర్ అరెస్ట్. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఎంత మంచి రక్షక భటుడవు నువ్వు. అయ్యా, తమరది రక్షక భట నిలయమునకు తోడ్కొని పోటకు వచ్చి తిని, దయచేసి నాతో సహకరించు. ఇది అచ్చమైన తెలుగు. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు మన తీసుకో 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 తీసుకో. మరీ అంత తొందరగా ఉంటే దా పద దా పద పద పద. పాడబోయి భారతీయుడు. సార్ హీట్ గా ఉంది, ఫ్యాన్స్ స్విచ్ ఆన్ చేయి. ఓకే సార్. ఏమన్నావు? చెవుడా వినపడలేదా? అడిగిన దానికి సమాధానం చెప్పు. హీట్ గా ఉంది, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయమని చెప్పాను. తెలుగువాడిగా పుట్టి, తెలుగువాడిగా పెరిగి, తెలుగు పాలు తాగి, తెలుగు పెరుగు తిని, తెలుగు అన్నం తిని, తెలుగువాడు పుట్టిన బట్టలేసుకొని పరాయి భాషలో మాట్లాడడానికి సిగ్గుగా లేదు. నా ఇష్టం రా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఏం తప్ప? తప్పున్నారా? నా ఇష్టం అనుకోబట్టే తెలుగు భ్రష్టు పట్టిపోతుంది. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో సుపరిచితుల్ని స్వేచ్ఛగా తిరగనివ్వాలి. ఈ రూపాన్ని విడిచిపెట్టాలి. ప్రతి తెలుగువాడు తెలుగే మాట్లాడాలి. అందుకోసమే నా ఈ పోరాటం, ఆరాటం. వాట్ ఆర్ యు టాకింగ్? ఎందుకురా ఒకటి మించి ఒకడు ఆంగ్లంలో మాట్లాడుతున్నారు? ఎందుకురా పుండు మీద కారం చల్లుతున్నారు? ఆర్డర్ అండి తప్ప. చట్ట ప్రకారం తప్పు కాకపోవచ్చు, న్యాయ ప్రకారం సరికావచ్చు, ధర్మ ప్రకారం దొడ్డదే కావచ్చు. మనం నిద్రపోయే వాళ్ళం కాదని తెలుసు. అంతెందుకు, పెళ్లిలో పంతులు గారు ఆంగ్లంలో మంత్రాలు చదువుంటే మనకు పెళ్లిళ్ళు అయి ఉండేవి కావని తెలుసు. అందుకే ఇంకొకసారి ఆంగ్లంలో మాట్లాడి తెలుగును భ్రష్టు పట్టించాలని చూసినా, తెలుగును తక్కువ చేయాలని చూసినా ఈ సుపరిచితుడు బయటికి వస్తాడు, మీ భరతం పడతాడు. తెలుగు వాడు తెలుగు భాషను మర్చిపోతున్నాడని మీ మనసు పడ్డ ఆందోళన కళ్ళారా చూశాం, ధరించాం. అందుకే మనస వాచ కర్మణ నా గురి తప్పదు. మీరు చేస్తున్న ఈ ఉద్యమాన్ని అభినందిస్తూ మిమ్మల్ని విడుదల చేస్తున్నా. ఆర్డర్ ఆర్డర్. నిశ్శబ్దం నిశ్శబ్దం. ఇది కావాలి, ఇది